అందరికీ నమస్కారం అండి. చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సార్ అన్ని కాలేజీల గురించి చెప్తున్నారు. పాపం అనురాగ్ యూనివర్సిటీ ఏం చేసింది సార్? ఎందుకు దాని గురించి చెప్పట్లేదని చెప్పేసి. అనురాగ్ యూనివర్సిటీలో తిరణాల వాతావరణం ఉంది. తిరణాల వాతావరణం అంటే గట్కేసర్‌లో ఉన్నటువంటి పేరెంట్స్ మొత్తం పోయి అనురాగ్‌లో కూర్చొనున్నారు. అబ్జర్వ్ చేస్తున్నా ఏం జరుగుతుందో చెప్దాంలే. పేరెంట్స్ బాగా తిరణాల వాతావరణం ఉంది కదా! లెట్ దెమ్ గో అనేసి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో, దీనికి ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? మార్కెట్ మొత్తం అనురాగ్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? నిన్నైతే 140 మంది పేరెంట్స్ వచ్చారు. టోకెన్ సిస్టమ్ ఇచ్చి 3, 4 రూమ్‌లో కూర్చొనబెట్టేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ రూ. 2,85,000 కాలేజ్ ఫీజు. ఒక రూ. 25,000 స్పెషల్ ఫీజు. అంటే ఒక రూ. 3,10,000 అప్రాక్సిమేట్‌గా మీకు సంవత్సరానికి పడుతుంది. ఇది జనరల్ సీఎస్‌సికైతే. 3,10,000 ఇంటూ 4 సంవత్సరాలంటే ఒక రూ. 12,40,000. హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 4,40,000. అంటే 16.5 లక్ష పెట్టడానికి ప్రిపేర్ అయ్యి పేరెంట్స్ అందరూ పోయేసి క్యూ లైన్‌లో అక్కడ కూర్చున్నారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూర్చున్నట్టు. ప్రజలు ఎప్పుడు స్మార్ట్‌గానే ఆలోచిస్తారు. పేరెంట్స్ అందరూ కూడా ఇది కరెక్ట్ అయినటువంటి ఆలోచన విధానమే. మీరందరూ అనురాగ్‌కెళ్ళటం అబ్సల్యూట్‌గా లాజిక్‌తోనే మీరందరూ కూడా అక్కడికెళ్తున్నారు. ఇది సంతోషం. కానీ చాలామంది పేరెంట్స్ నన్ను డౌట్ అడుగుతూ ఉన్నారు. సార్ అనురాగ్ యూనివర్సిటీ చేరాలా? లేకపోతే ఆహ్, అటానమస్ కాలేజెస్ ఉన్నాయి గదా! వాటిలోకెళ్ళాలా? ఈ ఫ్లోటింగ్‌కి అనురాగ్ యూనివర్సిటీ ఫ్లోటింగ్‌కి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏదైతే అటానమస్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరూ సింగిల్ పేమెంట్స్ చెప్పటం. ఇప్పుడు ఉదాహరణకు ఒక పేరెంట్ సీఎంఆర్‌కి పోతాడు. 12,00,000 ఎట్ ఎ టైమ్ కట్టాలి. అదే 12,00,000తో నాకు అనురాగ్ యూనివర్సిటీలో 4 సంవత్సరాలు వచ్చేస్తది గదా! అని అటు వెళ్ళిపోతున్నాడు. శ్రీనిధి కాలేజ్ ఉంది పక్కన. వాళ్ళు 10,00,000 డొనేషన్ చెప్తున్నారు. 10,00,000 డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు చూసుకుంటే 6,00,000. రూ. 16,00,000. అదే రూ. 16,00,000తో ఇక్కడ 4 సంవత్సరాలు హాస్టల్‌తో కలిపి కూడా ఎళ్ళిపోతుంది గదా! సీవీఎస్ఆర్ గూడా ఒక రకంగా మంచి కాలేజే గదా! దీంట్లో ప్రాబ్లమ్ ఏముంది? మనం ఇక్కడికి ఎళ్ళిపోదాం అని జెప్పేసి డైలీ ఒక 100 మంది పేరెంట్స్ డబ్బులు కట్టేసి సైలెంట్‌గా సప్పుడు గాకుండా చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ అసలు అనురాగ్ యూనివర్సిటీ ట్రెండ్ ఎలా ఉండిందంటే అండి, మాక్సిమం లాస్ట్ ఇయర్ గూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఫీజు జర తక్కువుండేది. ఈళ్ళు ఒకసారి ఎంసెట్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత రేట్లు పెంచుతారనే భయంతో కూడా పేరెంట్స్ ఈ రకంగా పోయి డబ్బులు కట్టుకుంటూ ఉన్నారు. దీంట్లో పేరెంట్స్ అందరూ గుర్తించాల్సినటువంటి విషయం. మామూలుగా నేను ఒక విషయం అంటే ఇది కొంచెం కాంట్రోవర్షియల్ ఇష్యూ యాక్చువల్‌గా చెప్పాలంటే. మేము ఒక 500 సీట్లో లేకపోతే ఒక 1000 సీట్‌లో మేనేజ్మెంట్ సీట్స్ చేస్తే ఇందులో మెజారిటీ ఆఫ్ ది పిల్లలు అంటే 85% అండ్ అబోవ్ పిల్లలు నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి నుంచి వస్తున్నారు. ఏంటి అని ఒకసారి అనాలిసిస్ చేసి చూస్తే వీళ్ళు ఐఐటీ ఓరియంటేషన్‌లో పిల్లల్ని చదివిస్తున్నారు. ఎంసెట్ అనేది మొత్తానికి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇందుకు వాళ్ళ స్వార్థం ఏంటి? మీరు ఎంసెట్ ట్రైనింగ్ ఇస్తారంటే మీరు పైసలుగా డబ్బులు 2,00,000 ఎందుకు కడతారు? 1,50,000 ఎందుకు కడతారు? కట్టరు కదా! ఎంసెట్ ట్రైనింగ్ ఇస్తామండి. మీ పిల్లోడిని ఇంటర్మీడియేట్ జాయిన్ చేసి నాకు 1,50,000 కట్టమంటే శ్రీ చైతన్య, నారాయణ వాడికి మీరు పైసలు కడతారా? ఎంసెట్ కోచింగ్ 20, 30,000 40,000 చేయించుకుంటాంలెండి. మాకు మీ కోచింగ్ అవసరం లేదు అని చెప్తారు. అందువల్ల పిల్లవాడికి టాలెంట్ ఉన్నా లేకపోయినా, పేరెంట్‌కి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒక మాయలో పెట్టేసి అందరిని తీసుకుపోయి ఐఐటీ కోచింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకున్నది 50,000 సీట్లు దేశవ్యాప్తంగా. ఎంతమంది పిల్లలకైనా వస్తాయి? పేరెంట్స్ కూడా కాలిక్యులేషన్‌తో సంబంధం లేకుండా వసుదేవ్ ఒక ఆశతోటే సంవత్సరానికి 1,50,000-2,50,000 కట్టి కేవలం ఇంటర్మీడియేట్ చదివించారండి మీరు. తీరా మీకొచ్చినటువంటి రిజల్ట్ ఏంది? 90% మార్కులొచ్చుండి ఎంసెట్ నాట్ క్వాలిఫై అయిపోయారు. ఎంసెట్‌లో 45, 50 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ పిల్లలందరూ వరుస పెట్టి మళ్ళీ అందరూ యాడికి పోతున్నారు? ఫస్ట్ వచ్చేసి అనురాగ్‌లో పోయి కూర్చొనున్నారు పేరెంట్స్ అంతా. మొత్తం మాక్సిమం ఇదే మోడల్‌లో ఉన్నటువంటి పేరెంట్స్. లేదంటే మలాడ్ యూనివర్సిటీకి వచ్చి కూర్చుంటున్నారు. ఇంటర్మీడియేట్‌కి 5,00,000 పెట్టినటువంటి పేరెంట్స్ ఇంజినీరింగ్‌లో కూడా సేమ్ అదే మోడల్ గదా! ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేంది మీకు 90% చేతిలో మార్క్స్ ఉన్నాయి. కానీ ఎంసెట్ ఏమో కనీసం ఒక 50,000, 30,000 కూడా ర్యాంక్ రాలేదు. నేను మీకు చెప్తున్నా. గవర్నమెంట్ కాలేజీల్లో చదివినటువంటి పిల్లలు ఎవరు కూడా మా దగ్గరికి అడ్మిషన్ తీసుకునేదానికి రారు. ఎందుకంటే వాళ్ళందరికీ 50,000, 60,000, 70,000 ర్యాంక్ వచ్చింది. అంటే మీ పిల్లల్ని మీరు ఒత్తిడి చేయటంతోటే ఐఐటీకి, ఎన్ఐటీకి పంపించాలనేటువంటి ఒత్తిడి మీ నుంచి మిమ్మల్ని మైండ్ ఆ రకంగా ట్యూన్ చేసినటువంటి నారాయణ, శ్రీ చైతన్య అండ్ లేకపోతే ఇతర కార్పొరేట్ కాలేజీల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అందరిని కూడా సైకలాజికల్‌గా ట్యూన్ చేశారు. ఏమని చెప్పి? మీకు ఐఐటీ ర్యాంక్ కొట్టిస్తాము. లేకపోతే మీ వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి ట్యూన్ చేసి లాస్ట్‌కి మీకు ఇటు ఎంసెట్ రాకుండా చేశారు. అటేమో
ఐఐటీకి మీరు దూరం అయిపోయారు. సో, ఇప్పుడు మళ్ళీ మీరందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ సీవీఆర్ లేకపోతే అదే అనురాగ్ యూనివర్సిటీ అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గరికొచ్చేస్తున్నారు. సో, సేమ్ అదే ఫ్రెండ్స్, అదే ఆలోచన కలిగినటువంటి పిల్లలు మొత్తం ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒకరి దీంట్లో అనురాగ్‌లో ఉన్నటువంటి పాజిటివ్‌నెస్ ఏందంటే వాళ్ళు ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సీఎంఆర్ మెయిన్ క్యాంపస్‌తో గాని, లేకపోతే శ్రీనిధి కాలేజ్‌తో గాని, లేకపోతే ఎంవీఎస్ఆర్‌తో గాని, వర్ధమాన్‌తో గాని ఇది ఇంచుమించు పోలిక కలిగినటువంటి క్యాంపస్. అంత స్థాయి కాకపోయినా ఒక 4, 5 ర్యాంక్స్ అటు ఇటు సీబీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళు అటానమస్ కాలేజ్‌గా ఉన్నప్పుడు మంచిగానే పెర్ఫార్మ్ చేశారు. సో, ఆ క్రెడిబిలిటీ వాళ్ళకుంది కాబట్టి మీరందరూ అనురాగ్‌లో పోయి కూర్చున్నారు. సో, ఇక్కడ సిట్యుయేషన్ ఏమవుతుంది అంటే, మళ్ళీ అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలు, ర్యాంకర్స్ లేనటువంటి లాజికల్ గా ఆలోచించినటువంటి ఎక్కువ మంది పిల్లలందరూ కూడా ఒక దగ్గర చేరబట్టి, ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ ఒకే స్థాయిలో చదవటం, ఒక మెరిట్ స్టూడెంట్ కూడా వీళ్ళ మధ్యలో లేకపోవటం. మెరిట్ స్టూడెంట్స్ అంటే 90% వచ్చినోళ్ళు మీరు మెరిట్ కాదని కాదు. లాజికల్‌గా ఆలోచించి, డిఫరెంట్‌గా ఆలోచించినటువంటి ఇంకొక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎంసెట్ ర్యాంకర్స్‌ని అలా అనుకుందాం మనం. ఎందుకంటే మీరు ఉద్యోగానికి పోయినప్పుడు మీరేం ఆలోచిస్తారు? సీఆర్‌టీ ట్రైనింగ్ ఎవరికుంటే వాళ్ళకి 4, 5 లక్షల రూపాయలు జాబ్ వస్తుంది. ఆ రకమైనటువంటి పిల్లలెవరు ఇక్కడ లేకపోవడం వల్ల, సేమ్ మెథడాలజీ కలిగినటువంటి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ ఇక్కడ ఉండటం వల్ల, మీ పిల్లలు డిఫరెంట్‌గా ఆలోచించే మనస్తత్వానికి దూరం అయిపోతారు. అంటే ర్యాంకర్స్ మధ్యలో మీ పిల్లలు ఉండరు. సీబీఐటీ పోయి అందరూ డబ్బులు కట్టి సార్ 30 లక్షలు కడతాం సార్, 50 లక్షలు కడతాం సార్ మాకు సీబీఐటీలో సీట్ ఇప్పించమని ఒక పేరెంట్ అడుగుతారు. ఏందా ఎందుకు అలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఒక 10 మంది మంచి పిల్లోడు మధ్యలో గాని ఉంటే, మా పిల్లోడు కూడా మంచిగా మారే అవకాశం ఉంటది కదా అని చెప్పేసి. ఆల్రెడీ యూనివర్సిటీస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను లాస్ట్ టైమ్ చెప్పిన. ఎవరికి యూనివర్సిటీస్ కరెక్టు? మీ పిల్లవాళ్ళు ఏదైనా ఫెయిల్ అయిపోతారన్నటువంటి అనుమానం ఉన్నప్పుడు. సో, మీరు పాస్ పర్సెంటేజ్ దెబ్బతినేసి రేపొద్దున యూఎస్‌కి పోయేదానికి ఇబ్బంది అవుతదని డౌట్ ఉన్నటువంటి పేరెంట్స్, సార్ మా వాడికి ఇంత బండ కష్టం దేనికి? యూనివర్సిటీలో అయితే కొంచెం స్మార్ట్ సిలబస్ చెప్పేస్తారు. సిలబస్ తక్కువలో మా వాడు బయటకొచ్చేస్తాడు. ఏదో ఒక కోర్స్ నేర్చుకొని, మా వాళ్ళు ప్యాకేజ్ కొట్టుకొని బయటికెళ్ళిపోతారు. ఇట్లాంటి పేరెంట్స్ యూనివర్సిటీస్‌కెళ్ళటం ఓకే గానీ, జెన్యూన్‌గా మెరిట్ వచ్చినటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా అక్కడికెళ్ళి కూర్చుంటున్నారు. మీరు ఎంసెట్ ర్యాంకులు దగ్గరగా ఉన్నటువంటి పేరెంట్స్ దగ్గర ఒక 40, 50 వేల ర్యాంక్ వచ్చింది. సో, 40, 50 వేల ర్యాంక్ ఉన్నటువంటి పేరెంట్స్ యూనివర్సిటీలో పోయి అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ వెయిట్ ఫర్ ఎంసెట్. సో, ఇది అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితండి. ఇంకొక ఇంపాక్ట్ నేను అనురాగ్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. గట్కేసర్‌లో రిమైనింగ్ కాలేజెస్‌లో ఒక్క పేరెంట్ లేడెక్కడ. యూనివర్సిటీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటదని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఒక్కసారి ఒక్క యూనివర్సిటీ వస్తేనే పేరెంట్స్ మొత్తం అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. రేపు పొద్దున ఇంకో 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత శ్రీనిధి యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ లేకపోతే ఇంకో 2, 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ గాని వస్తే, ఇక చిన్న కాలేజీలో చేరేటువంటి పిల్లలు ఏముండరు. కాబట్టి ఏ కాలేజీలు బతుకుతాయో, ఏ కాలేజీలు చచ్చిపోతాయి అన్నటువంటి ఒక అనాలిసిస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. మీరందరూ తప్పనిసరిగా వాచ్ చేయండి. నెక్స్ట్ మనం మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అక్కడ సిట్యుయేషన్స్ ఏమున్నాయి. ఇంకొక పరిస్థితి ఏముందంటే, ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ మీద ఎవరికీ మానిటరింగ్ ఉండదండి. సో, ఇటు యూనివర్సిటీస్ గాని, ఇటు వ్యవస్థలకు గాని ఎవరికి కూడా మానిటరింగ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎవరైతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇది యూనివర్సిటీ. నేను మొన్న ఒక పేరెంట్ వచ్చి చెప్తున్నాడు. ఆయన ఒక పాత పేరెంట్స్‌ని ఎంక్వైరీ చేసిండట. సార్ మీ పాస్ పర్సెంటేజ్ ఎంతుందని చెప్పేసి అనురాగ్ యూనివర్సిటీలో, మల్లారెడ్డి యూనివర్సిటీలో అడిగినాను సార్. వాళ్ళు చెప్తున్నారు సార్ 95% మా పిల్లలందరూ పాస్ అయిపోతున్నారు. సేమ్ కాంట్రడిక్షన్‌లో మొన్న నేను న్యూస్ పేపర్‌లో చూసాను. జేఎన్‌టీయూ పిల్లలు వచ్చేసి ఓన్లీ 25% పాస్ అవుతున్నారని చెప్పేసి. జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజ్‌లో ఉన్నటువంటి పిల్లలు ఓన్లీ 25% పాస్ అవుతున్నారు. ఎంసెట్ క్వాలిఫై కూడా కానటువంటి పిల్లలందరిని తీసుకునేటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, సో కాల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో 95% పాస్ పర్సెంటేజ్‌ని చూపిస్తుంటే, అఫిలియేటెడ్ కాలేజెస్‌లో ఉన్నటువంటి కాలేజ్ పిల్లలేమో ఓన్లీ 30% పాస్ అవుతున్నారు. సో, ఇది సింపుల్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా పాస్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి ఒత్తిడి యూనివర్సిటీస్ మీద కూడా ఉంటది. ప్రైవేట్ యూనివర్సిటీస్ అందుకు అతీతమేం కాదు. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పాస్ చేసి పంపించేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంటది. ఎందుకంటే అందరూ కూడా చేసేది బిజినెస్సే, వ్యాపారం చేస్తున్నారు కాబట్టి. ఇది తప్పింది కాదు. అది మల్లారెడ్డి యూనివర్సిటీస్ గాని, ఇంకో దానికైనా. మల్లారెడ్డి యూనివర్సిటీ అయినా, శ్రీనిధి కొత్త యూనివర్సిటీ వస్తే జర ఈ రష్ తగ్గుతుంది. కాబట్టి అటానమస్ కాలేజ్ యాజమాన్యాలు ఏంటంటే వెయిట్ చేస్తా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడ అన్ని దిక్కుల ఎక్కడ దుకాణాలు ఓపెన్ కాలేదు. చాలా కాలేజ్‌లో కొన్ని కాలేజ్‌లో ఒక 50, 100 సీట్లు అయిపించుకొని యూనివర్సిటీస్ మార్కెట్ క్లోజ్ అయితేనే దీని దుకాణాలు ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. టాప్ 5, 6 కాలేజ్, 10 కాలేజ్ వాళ్ళు ఎలాగైనా ఆంధ్ర మార్కెట్ ఫ్లోటింగ్ బానే ఉంది కాబట్టి అమ్మేసుకుంటారు. రిమైనింగ్ కాలేజెస్ వెయిట్ అండ్ మోడ్‌లో ఉంటాయి. ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క మార్కెట్ మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి అవకాశం ఉంది. థాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ ఆన్ మై వీడియోస్.
సో ఇది నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్.